పార్టీని ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవటం తన ముందున్న పెద్ద టాస్క్ అన్నారు టీపీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో చాలా పోటీ ఉన్నా బీసీకే పీసీసీ పదవి ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయిందని, అందులో భాగంగానే తనకు అవకాశం ఇచ్చారని అన్నారు. 2-3 రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడతానన్నారు. త్వరలోనే పార్టీ పదవుల భర్తీ ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఎదురుదాడిని ఎప్పటికప్పుడు తిప్పికొడతామంటున్న టీపీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి టీ కాంగ్రెస్ కొత్త పీస్ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, పార్టీకి సంబంధించి చాలా కసరత్తు జరిగింది, చాలా మంది నేతలు పోటీపడ్డారు, ఫైనల్ గా మీకు వచ్చింది. మీకు రావడం వెనుక ఏం జరిగింది, ఏ అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు? బట్ హైకమాండ్ అన్ని సమీకరణ దృష్టిలో పెట్టుకుని అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం వల్ల నాకు ఇవాళ జీవిత కళ. నేను కాంగ్రెస్ పార్టీలో 83లో జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇంత గొప్ప స్థానం వస్తుందని ఏనాడు ఆలోచించలే. ఒక డిఎస్, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, సేమ్ కాన్స్టిట్యున్సీ, సేమ్ జిల్లా, ఈక్వేషన్స్ కూడా సేమ్ ఉంటున్నాయి. దీన్ని యాదృచ్ఛికం అనుకోవచ్చా, ప్లానింగ్ అయింది? సమీకరణలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇవాళ రాష్ట్రంలో సమీకరణలు వల్ల ఉత్తర తెలంగాణకి ఇవ్వాలి, అందులో బీసీల జనాభా ఎక్కువ కాబట్టి బీసీ అంశమే కాకుండా ఆర్గనైజేషన్ పట్టుకున్న వ్యక్తికి ఇవ్వాలి. తద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క గౌరవం పెరుగుతుందని ఆ కోణాన్ని ఆలోచించి నాకు ఇచ్చారు అనుకుంటా ఉన్నా. ప్రభుత్వానికి పార్టీ కోసం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ పనిచేస్తున్న కార్యకర్తలకి మధ్యన అనుసంధానంగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు యువ ముఖ్యమంత్రిగా 6 గ్యారెంటీలతో పాటు చాలా అంశాన్ని వాళ్ళ ప్రజలకు చేరవేయడంలో నిమగ్నం ఉన్నారు. ఆ చేరే క్రమంలో మా కర్తవ్యంగా మేమిచ్చిన ప్రతి అంశం, ప్రతి వాగ్దానం బీద ప్రజానికం చేరువేయడంలో మా ప్రతి కర్తవ్యం ఉంటుంది. అదేవిధంగా పార్టీని బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడం, కార్యకర్తల యొక్క అభిష్టం, వారి ఆలోచనల్ని, వారి మనోగతం తెలుసుకోవడం, వారి ఆలోచనలు అభిరుచి మేరకు పార్టీని ముందు నడపడం అనేది మా ధ్యేయం. వైపు బీఆర్ఎస్ పార్టీ రోజు ఏదో ఒక వ్యవహారం పైన, ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తా ఉంది. మాజీ మంత్రులు కానీ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీని 9 మాసాల క్రితం ప్రజలు తిరస్కరించినారు. 10 ఏళ్లు వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే కాకుండా విచ్చలవిడి అవినీతికి పాల్పడినారు. ఆ కారణంగానే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టినారు. ఇవాళ 9 మాసాల్లో ప్రజల మనోగతం మారిందని చెప్పడానికి లేదు. ఇంకా కూడా ప్రజలు ఆ ఇచ్చిన 39 సీట్లు కూడా ఎందుకు ఇచ్చాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ ప్రతిపక్ష హోదా యొక్క కర్తవ్యాన్ని కానీ బాధ్యతను కానీ విస్మరించి ఫామ్ హౌస్కి పరిమితమైనారు. సో ప్రజలు కూడా ఏం కోరుకుంటారు? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కేసీఆర్ గారికి ఇస్తే ఆ బాధ్యతని సరిగా నిర్వర్తించట్లేదు అన్న ఒక భావన, ఆ కోపం ప్రజల్లో కనబడతా ఉంది. నేను అనుకోవడం వచ్చే రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. పీసీసీగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు? చూసాం 2-3 రోజుల్లో పెద్దలందరితో మాట్లాడి, ఢిల్లీ మా పెద్దలందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ ను ఎక్కడికక్కడ ఎండగడుతూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడంతో పాటు పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంగా తాను పనిచేస్తానంటూ కూడా తెలంగాణ కాంగ్రెస్ కు 4వ పీసీసీగా నియమించబడ్డ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.